శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి 16 నుంచి 31వ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి గురువు 11వ స్థానంలో ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు చికాకులు వచ్చినా కూడా అవి 100% దైవం యొక్క అనుగ్రహంతో పరిష్కారం అవడం జరుగుతుంటుంది. సో సప్తమ దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు 11వ స్థాన సంచారం అన్నది మరి రాశి వారికి ఒక వజ్ర కవచంలా కాపాడడం జరుగుతుంటుంది. ఇక శని భగవానుడి స్థితి కూడా అనుకూలంగానే ఉన్నది. మరి భాగ్యస్థానంలో మరి మిత్ర నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రం మీద సంచారం చేయడం జరుగుతున్నది. వాయుతత్వ గ్రహం వాయుతత్వ రాశిలో ఇంకొక వాయుతత్వ గ్రహం యొక్క నక్షత్రంలో సంచరించడం అన్నది మిథున రాశి వారికి ఇది చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ఒక విధంగా బుధుడు రాశ్యాధిపతి ఈ రాశి వారికి, శని మిత్రగ్రహం, రాహు మిత్రగ్రహం. అంటే ఇది వీళ్ళకి కంప్లీట్గా ఈ శని యొక్క సంచారం ప్రస్తుతం ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధిని తెలియజేస్తుంది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని అభివృద్ధి పరుచుకొని నూతనంగా వస్తున్నటువంటి టెక్నాలజీని వీళ్ళ వృత్తిలో దాన్ని ప్రవేశపెట్టి కొత్త ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది. మొత్తం ఏంటంటే వృత్తిలో చాలా సులభంగా విజయాన్ని విజ్ఞానాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది ఈ రాశి వరకు. కొంతమందికి వృత్తిలో మంచి అవకాశాలు రావడం కానీ, ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం కానీ, విదేశ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇటువంటి విదేశ అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మిథున రాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం అవసరానికి కారణం ఏంటంటే వాళ్ళకి దశమస్థానం, మిథున రాశి వారికి దశమస్థానం అన్నది మీనరాశి అందు ఉంటుంది. మీనరాశి సహజ రాశి చక్రంలో 12వ రాశి. సో ఈ కారణం వల్ల మిథున రాశి లేదా మిథున లగ్నం వారు ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతమో విదేశమో వెళ్ళినప్పుడు మాత్రమే వారికి వారి యొక్క ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ సాటిస్ఫైడ్గా ఉండడం జరుగుతుంది. ఉన్న ప్రాంతంలో చేద్దాం అనుకుంటే అక్కడికక్కడ సరిపోదు తప్ప పెద్దగా ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ జాతకులు కాలానుగుణంగా అప్ టు డేట్గా వాళ్ళ యొక్క విద్యా విధానాన్ని వాళ్ళ యొక్క వృత్తిలో నైపుణ్యాన్ని మార్చుకుంటూ కొత్త ఉద్యోగాల్ని కొత్త టెక్నాలజీని అన్వేషిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే వారు లైఫ్లో పూర్తిగా సెటిల్ అయి అనుకున్న గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం వీళ్ళకి ఏదో ఒక విద్య నేర్చుకోవడం, ఏదో ఒక కోర్సు నేర్చుకోవడం, ఏదో ఒక దాంట్లో ప్రవీణ్యం అభివృద్ధి సాధించవలసి ఉంటుంది. వీళ్ళ ఉద్యోగం మారినప్పుడు మాత్రమే వీళ్ళ అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు దూర ప్రాంతానికే ప్రిఫరెన్స్ ఇస్తే 100% వృత్తిలో సక్సెస్ అవుతారు. అంటే ఈ సమయం ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఎటువంటి విద్య నేర్చుకున్నా వాళ్ళు చదువుకున్న చదువుకి నేర్చుకున్నటువంటి ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధం లేకపోవచ్చు. అలాగే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా మీరు చేస్తున్నదే కాకుండా మీరు నేర్చుకున్నదే కాకుండా వేరే టెక్నాలజీ మార్చుకొని వేరే కోర్స్ నేర్చుకుని వేరే దేశం కానీ విదేశం కానీ చెల్లినప్పుడు 100% మీకు తగిన ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది. ఇక మరి ముఖ్యంగా ఈ వారం జరిగే మార్పులు గురువు 11 యాస్టీస్ బాగుంది, రాహు 10, శని 9, రవి 8వ స్థానంలోకి రావడం జరిగింది. తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి 8వ స్థానంలోకి రావడం అన్నది కొద్దిగా అధికారులతో ఇబ్బందులు చికాకులు రావచ్చు. ఆరోగ్యపరంగా అనుకోని చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అధిక శ్రమ వల్ల మానసిక అశాంతికి కానీ శారీరక శ్రమకు కానీ గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఒక విధంగా ఇది విపరీత రాజయోగాన్ని ఏర్పరిచినప్పుడు కూడా విశేషంగా ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. అది వైద్యం కొరకు, లేదంటే రుణాలు తీర్చే ప్రయత్నంలోనో, లేదంటే ఎవరికైనా రుణంగా ఇచ్చే రూపంలోనో రుణం తీర్చే ప్రయత్నం అన్నా జరగవచ్చు. మొత్తం మీద ఏంటంటే అధిక ధన వ్యయం ఈ రాశి వారికి ఈ 15 రోజుల్లో ఇండికేట్ చేయడం జరుగుతున్నది. అలాగే దగ్గర బంధువులతో కానీ స్త్రీలతో కానీ విరోధం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ ఇండికేషను. ఇక సప్తమంలో కుజ బుధులు
కుజుడు సప్తమంలో ఉండడం అనేది సాధారణంగా ఈ రాశికులకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సాధ్యమైనంతవరకు దాన్ని సరిదిద్దుకోవడం మంచిది. బట్ ఏదైనా మరి గురువు యొక్క దృష్టి ఈ సప్తమ స్థానం మీద ఉండడం వల్ల చిన్న చిన్న చికాకులు వచ్చినా కూడా అవి 100% సమస్య పోతే తప్ప పెద్దగా వెళ్ళే అవకాశం అయితే లేదు. అలాగే రాహు దశమలో ఉన్నప్పుడు కూడా గురువు యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఉండడం వల్ల సంతాన విషయంలో శుభవార్తలు, సంతానం యొక్క అనుకూలత, పిల్లల విషయంలో కొంత మంచి వార్తలు వినడం జరిగే అవకాశం ఉంది. అలాగే మీ టాలెంట్కి తగిన గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 3వ స్థానాన్ని పంచమ దృష్టితో వీక్షించడం వల్ల స్నేహితుల వల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి వార్తలు వింటారు. మీరు వెళ్తున్నటువంటి చేపట్టిన ప్రతి కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం ఉంటుంది. అంటే మల్టిపుల్గా మీకు ఈ గురుగ్రహం అటు 3 మరి 7 అలాగే 11 భావాల్ని అలాగే పంచమ భావాన్ని అంటే అటు సంతాన విషయాలు అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండడం జరిగింది. కాబట్టి ఇంకా మీరు మంచి ఫలితాలు కావాలనుకుంటే కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని కానీ సాయిబాబా వారిని కానీ పూజించుకోవడం వల్ల మీ మనోవాంఛ మనసులో ఉన్నది నెరవేరే అవకాశం ఉన్నది. ఇక కేతువు 4వ స్థానంలో ఉన్నప్పుడు గృహానికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మరి గృహం నిర్మించుకోవడం కానీ ఏమైనా కొనుక్కోవడం కానీ దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం వల్ల అనేక ఆటంకాల తర్వాత గృహానికి తగినటువంటి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో సొంత గృహం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. అలాగే రాహు యొక్క దశమలో ఉన్నప్పుడు జాతకుడు ఉద్యోగ సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంటుంది. ఉన్న ఉద్యోగాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలా, కొత్తగా టెక్నాలజీ మార్చుకోవాలి, 2 ఉద్యోగాలు చేయాలంటే ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం జాతకుడి యొక్క ఆలోచన అంతా కూడా ఉద్యోగం, స్థిరాస్తి, సొంత గృహం మీదే ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ జాతకులు గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే రవి అష్టమ స్థానంలో ఉండడం వల్ల పెద్దవాళ్ళతో అధికారులతో విరోధం రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఆ గురుగ్రహ అనుగ్రహంతో ఈ రాబోయే 15 రోజులు ఏదో ఒక శుభవార్త, ఏదో ఒక అదృష్టం మీకు కలుగుతుందని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గు ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గు ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైనా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం,
రెండు ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుందన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.